అది ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీకు ఈజీగానే అనిపించిందండి సినిమాల్లోకి రావడం, సినిమా క్యారెక్టర్లు చేయడం? అక్కడేమో ఇరగబడి అసలు అక్కడ ఏం లాజిక్ గట్టే ఉండవు సార్. ఆ పంచ్ పేలాలి, ఆ సీన్ పేలాలి. అవును సార్. అది ఈ ట్రాన్స్ఫర్మేషన్ మీకు ఇబ్బంది అనిపించలేదా? లేదు సార్, అంటే నేను ఫస్ట్ సినిమాలకే వచ్చాను సార్. యాక్చువల్లీ సినిమాలు చేసి, సినిమాలు తెలుగు అబ్బాయి అని, మన సైడ్ కానీ చాలా సినిమాలు చేశాను సార్. అప్పటికే ఓకే చేసి ఏడీగా చేశాను సార్. మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయాను సార్. మళ్ళీ నేను అంటే కొంచెం ఆర్థికమైన పరిస్థితులు బాగోలేక. మీరు ఎందుకు నిలదొక్కోలేపారండి అప్పుడు? అప్పుడు టూ యంగ్ సార్. ఎవరైనా చూస్తే ఏం క్యారెక్టర్ పిల్లబచ్చగల్లో ఉన్నా ఏమి ఇస్తావు క్యారెక్టర్ అనేవాళ్ళు సార్. సరే కొంచెం అర్జెంట్గా ఏజ్ అయిపోవాలంటే ఏం చేయాలి, ఏం చేశారు? ఏం చేయలేదు సార్, ఆలోచించదు. అది ఎక్కువ ఉండేది సార్. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వద్దామని చెప్పి అలా వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత ఒక ఏదో మళ్ళీ సెకండ్ బర్త్ ప్లేస్ లాగా హక్కును చేర్చుకుంది సార్ ఈటీవీ. మళ్ళీ మా అందరికీ లైఫ్ ఇచ్చింది, ఇల్లు ఇచ్చింది, కారు ఇచ్చింది, ఫ్యామిలీని బాగా చూసుకునే ఒక ఆర్థిక స్తోమత ఇచ్చింది. అరే ఇంత ఇస్తుంది కాబట్టి మనం ఇవ్వాలని ఒక రెస్పెక్ట్, అలాగా అక్కడ ఉండిపోవడం జరిగింది సార్. అలాగా మీన్వేల్ మధ్యలో రంగస్థలం అలాంటి సినిమాలు చేస్తూనే ఉన్నాను సార్. కానీ ఏంటంటే డైరెక్టర్స్లో చిన్న ఇదేంటంటే సార్, అరే అక్కడ ఎక్కువ డేట్లు వాళ్ళు ఇస్తూ ఉంటారు కదా టీవీకి, మనకి ప్రాబ్లం అయిపోద్దేమో, దానివల్ల పలచబడ్డాయి సార్. వేషాలు పోయి సార్ చాలా పోయాయి సార్. నాకు చాలా మంది రైటర్లు చెప్పారు సార్ ఇది. అబ్బా అబ్బా అనుకుంటేనే మంచి సినిమాలు పోయినవి ఏంటండి? నాన్న ప్రేమతో పోయింది సార్. నేను సుధీర్ చేయాలి సార్ ఆ సినిమా. తాగుబోతు రమేష్ గారి నవీన్ చేసిన క్యారెక్టర్ సార్. ఓకే అలా చాలా ఉన్నాయి సార్. అబ్బా అండ్ మళ్ళీ మనకు డైరెక్టర్లు ముఖం కలిసినప్పుడు చెప్తూ ఉంటారు, కొంచెం టీవీలో బిజీ ఉన్నావు కదా భయ్య, కొంచెం ఏమైనా మరి డేట్లు ప్రాబ్లం అవుతాయి అలా ఆలోచిస్తూ ఉంటామని. ఓకే 10th ఇయర్లో 9th ఇయర్లో అనిపించింది సార్, నేను కాల్ తీసుకోవాలి, దీనికోసం వచ్చి నేను కేటాయించట్లేదు డేట్లు, టైం కేటాయించాలి కదా, అప్పుడే కదా మనకి ఇస్తుంది తిరిగి అని చెప్పి నెమ్మదిగా అక్కడ శ్యామ్ గారికి సార్ ఇలాగ వెళ్తాను, ఆల్ ది వెరీ బెస్ట్ సీన్, ఆల్వేస్ నీకోసం మళ్ళీ గేట్లు అలాగే ఓపెన్ ఉంటాయి, నువ్వు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. నాకు అంత ఇష్టం సార్ మల్లెమల్ల సంస్థ. నా ముఖద్వారం డోర్ మీద కూడా మల్లెమల్ల నిలయం ఉంటుంది సార్ నాకు. అంటే నేను ఏ పని చేసినా, నాకు ఏ కీర్తి వచ్చినా, ఏ మంచి పేరు వచ్చినా, అప్లాజ్ వచ్చినా, ఇంటికి దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ మీరే కదా నాకు ఇదంతా ఇచ్చింది అని మళ్ళీ నా కాన్స్టెంట్ గా మేము గుర్తు చేయడానికి. అవును సార్, ఎక్కడ మర్చిపోతాను భయం సార్. మర్చిపోరు ఇస్తారా జనం, మర్చిపోరు, మీరు మర్చిపోలేరు. కానీ మల్లెమాలకి ఎలా కనెక్ట్ అయ్యారండి మీరు? ఒక టైంలో ఈ ఇక్కడ మరి పిల్లబచ్చాగల్లాగా ఉన్నాం అనగానే వెళ్ళిపోయారు, ఊరికి వెళ్ళిపోయారు. మళ్ళీ లేదు సార్, ఇక్కడే ఉన్నాను సార్, టీవీలో లోకల్ టీవీ, అశ్వత్ గారి లోకల్ టీవీ ఉంది, దాంట్లో చేశాను సార్. దాంట్లో చేశాను. అందులో ప్రోగ్రామ్స్ సార్. ఒక్క మగాడని ఒక ప్రోగ్రామ్ చేశాను, పార్టిసిపేట్ కమ్ ఏడీగా చేశాను సార్. దానికి టీవీ 9లో, టీవీ 1లో చేశాను సార్. ఎవడగోల వాడితే ప్రోగ్రామ్ ఒకటి, అండ్ తర్వాత నవ్వులాట ప్రోగ్రామ్ ఒకటి, ఎట్టకారం.com టీవీ 1కి, దాంట్లో ఓంకార్ అనే ఆట ప్రోగ్రామ్ స్పూఫ్లు చేస్తూ చేసేవాడిని సార్. దాని తర్వాత వనిత టీవీలో సంజీవని ప్రోగ్రామ్ ఒకటి మా మ్యాగీతో చేసేవాడిని సార్ అక్కడ. సో ఇలాగా టీవీకి సంబంధించిన అన్నీ చేస్తూ ఉన్నాను సార్. ఆ టైంలో నేను టీవీ 9లో చేస్తున్నప్పుడు నాకు అంతకుముందు నుంచి మ్యాగీ అని నా ఫ్రెండ్ సార్, తన పరిచయం. ఒకరోజు టీవీ 9కి వేణన్న వచ్చారు సార్. వేణన్న నాకు కొంచెం పరిచయం సార్. అప్పుడు బలగం వేణన్న వచ్చి, అరే టైమింగ్ బాగుంది అది అని చెప్పినప్పుడు థ్యాంక్ యూ అన్న, కట్ అయిపోయింది సార్. తర్వాత మలేషియాలో తెలుగు అబ్బాయి సినిమాకి ఇద్దరం కలిసాం సార్. అక్కడ మేము ఇద్దరు క్యారెక్టర్ చేస్తున్నాం దాంట్లో. ఓకే అప్పుడు అన్న, అరే టైమింగ్ బాగుందిరండి, ఇది బాగా చేస్తున్నావు నువ్వు, ఇలా ఒక ప్రోగ్రామ్ వచ్చిందిరా జబర్దస్త్ అని, నువ్వు చెయ్యాలి అని. తప్పకుండా. అప్పుడు నేను జెమినీ మ్యూజిక్లో యాంకర్గా చేస్తాను సార్ ఆ టైంలో. మళ్ళీ ఓకే అంటే రావడం కుదరదన్నా, నా ఫ్రెండ్ సుధీర్ ఉన్నాడు, నా రూమ్మేట్, వాడిని పుష్ చేయను కొంచెం. అలా సుధీర్ని పంపించాను సార్ అక్కడికి. సుధీర్ అలా సెట్ అయ్యాడు సార్ మనడు. దాని తర్వాత ఒక 7 ఎపిసోడ్స్ తర్వాత నేను వెళ్ళిపోయాను సార్. అప్పుడు రైటింగ్లో కూర్చున్నాను సార్ అన్నతో, నేను కూడా జాయిన్ అయిపోయాను సార్. ఇంకా అలాగే స్టార్ట్ అయింది సార్ జబర్దస్త్కి. నాకు మళ్ళీ సినిమానే కలిపింది సార్. మళ్ళీ సినిమానే కలిపింది సార్. మొత్తానికి మీరు సినిమాని అట్లాగా వరుసుకుంటూ ముందుకి రావడం జరిగింది. కానీ చాలా బాధ సార్ అసలు. ఒక పక్కన సినిమాలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటే, అబ్బా దీంట్లో మనం లేము, టీవీకి అంకితం అయిపోతున్నాం, టీవీకి ఉండిపోతున్నాం. కానీ ఒక హ్యాపీ ఏంటంటే సార్, ఎక్కడో అరకు, పాడేరు అలాంటి ఏరియాలకు వెళ్ళినా కూడా సార్, వాళ్ళు గుర్తుపట్టి మాట్లాడుతూ ఉంటే ఎంతో సంతోషంగా ఉండేది సార్. ఇంత ఏరియాకి కూడా మనం రీచ్ అయ్యామా అనిపించేది సార్ నాకు. కానీ నిజంగానే మీరు సినిమాల్లో యాక్టర్ అయినా ఎంత పాపులారిటీ వచ్చి ఉండేదండి మీకు? జబర్దస్త్ కన్నా పాపులారిటీ? మేము డౌటే సార్, నేను 100% ఒప్పుకుంటుంది. ఏమో రాకపోవచ్చేమో సార్.
వచ్చినా కూడా ఇంత వచ్చేది కాదు ఎంత వైల్డ్ ఇమేజ్ లేదు సార్. ఇప్పటికి ఎన్ని సినిమాలు చేసినా సార్ కనిపిస్తే ఏ జబర్దస్త్ సీన్ జబర్దస్త్ అంటారు సార్. ఫస్ట్ కనెక్ట్ అయ్యేది కదా సార్. ఫస్ట్ కాయిన్ దాని తర్వాత ఏమైనా మాట్లాడితే లేదు మాటలు మనం వాళ్ళతో మాటలు పంచుకుంటే దాని తర్వాత అంటారేమో సార్ ఆ సినిమా చూసాను బాగుందండి, ఈ సినిమా చూసాను బాగుంది. అంతకుముందు వరకు బిల్డప్ బాబాయ్ అంటారు, అది ఇది మొత్తం జబర్దస్త్ సంబంధించినవన్నీ మాట్లాడతారు సార్. అదే నేను ఇప్పుడు మాకు సినిమా అంటే ఒక క్యారెక్టర్ ఉంటుంది, కొన్ని సీన్స్ ఉంటాయి. పైగా బ్రహ్మానందం గారు డామినెంట్ గా కమెడియన్ గా ఉన్నప్పుడు మీరందరూ ఎక్కడ కనిపిస్తారు అసలు? అవును సార్ కదా. అవును సార్. ఎక్కడో 1, 2, 3, 4 సీన్లు అక్కడక్కడ కనిపించినప్పుడు మీకు అంత మైలేజ్ రాదు లేదు సార్. సో మీరు అది చెప్పండి. పైగా మా మీద ఎక్కువగా రాసుకునే క్యారెక్టర్లు ఏం పుట్టవు సార్ అప్పుడు. అదే అవును సార్. ఏదో ఉన్నా ఏదో ఒక సందర్భం, ఒక ఇన్సిడెంట్ లోనో లేకపోతే ఒక 2-3 సీన్స్ లోనో ఎక్కడో అవును సార్ కనిపిస్తారు. ఇదంతా మీ అంతా గెటప్ సీన్ మయం కదా. గెటప్ సీన్ మయం అయిపోయింది జబర్దస్త్ అంతా. కానీ కొంచెం కష్టమే సార్ అక్కడి నుంచి ఇటు కొంచెం మారడానికి, ట్రాన్స్ఫర్ కొంచెం కష్టమే సార్. అది ఏ రకంగానండి అంటే కొంతమంది ఆలోచిస్తారు సార్ ఎలా ఇప్పుడు ఎలాంటి క్యారెక్టర్ ఇవ్వచ్చు అని. నా క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు సార్ డైరెక్టర్లకు. వెంకీ, మన చెలో వెంకీ అన్నారు కదా సార్. వెంకీ అంటారు, బావా అరే నువ్వు చాలా చేసేవారు జబర్దస్త్లో, ఏమి ఇవ్వాలి నీకు? అరే బాబు నువ్వు ఏదో ఒక టీవీ నుంచి ఏదో ఒకటి నువ్వేమనుకున్నా అది నేను చేస్తే వేరేలో ఉంటుందేమో చేద్దాం, తర్వాత నీ ఇష్టం, నేను ఎక్కువ ఫోర్స్ చేయను బాబు, అప్లికేషన్ అసలు పెట్టుకోకని చెప్తా ఉంటాను సార్. అది మరి వాళ్ళకి రిస్క్ కదా వేరియేషన్స్ చేసిన తర్వాత. అంటే ఒక కన్సర్న్ ఉంది కదా సార్, చాలు సార్. ఏంటంటే అరే నువ్వు చేసా కదా, నీకు ఇస్తే మంచిది ఇవ్వాలరా, నేను ఏదో 2-3 క్యారెక్టర్ ఇవ్వలేనరా, రాయలేనరా. అది కూడా ఒక జెన్యూన్ ఒపీనియన్ కదా సార్ నా మీద. అంటే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.